ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెరీ ఫన్నీగా రెండు వరుస సంఖ్యల యొక్క స్క్వేర్ చేసుకొని ఆ స్క్వేర్ మైనస్ చేస్తే ఎంత వస్తుందో ఓరల్గా చెప్పొచ్చు. చాలా సింపుల్గా చూడండి. 7 స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇవి రెండు కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉండాలి అంతే. సో ఆన్సర్ ఈజ్ 13. అంటే మామూలుగానైతే ఏం చేస్తాము, అది 49 మైనస్ 36 చేస్తే ఎప్పుడు 13 వస్తుంది. సింగిల్ డిజిట్ కాబట్టి మనం ఇలా చేస్తాము. అదే 64 మైనస్ అంటే ఏంటి 8 స్క్వేర్, 8 స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్ అనుకోండి, అప్పుడు పెద్ద నెంబర్ కదా. సో ఇంకా కొంచెం 125 స్క్వేర్ మైనస్ 124 స్క్వేర్ అడిగారనుకోండి, అయినా ఆన్సర్ వెంటనే చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 124 స్క్వేర్ మైనస్ 123 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఈజ్ 247. దీని ఆన్సరు 15. అర్థమైపోయింది అనుకుంటా. వెరీ సింపుల్, నో నీడ్ టు క్యాలిక్యులేట్ హియర్, జస్ట్ సింప్లీ యాడ్ దీస్ బోత్. 6 + 7 is 13. So 8 + 7 is 15. 124 + 123 is 247. Is it crazy or not? సో అంత ఈజీగా మనం చెప్పొచ్చు. ఈ సంగతి తెలియకపోతే మనం ఎగ్జామ్స్లో చాలా టైం చేయాల్సి వస్తుంది. 84 స్క్వేర్ మైనస్ 83 స్క్వేర్ అని చెప్పగానే ఆన్సర్ ఏంటి 167 అంటాం కదా. దట్స్ ఇట్. సో ఆ విధంగా మనం మ్యాథమెటిక్స్ తోటి అద్భుతాలు చేయొచ్చు అనమాట. ఓరల్ కంప్యూటింగ్ skill is very important one to get a good performance.